దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదవగా 3 మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4170 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 3 మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 55 యాక్టివ్ కేసులు, ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. కరోనా కొత్త వేరియంట్ JN1 వేగంగా విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, కేరళలో కేసులు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. RT-PCR టెస్టులను పెంచాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్షతన జరగబోయే హై లెవెల్ మీటింగ్ లో మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయనున్నారు. కాగా దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలపై కరోనా ఆంక్షల ప్రభావం పడనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైరస్ ఉధృతి తగ్గకపోతే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా న్యూ ఇయర్ సందర్భంగా హోటళ్లు, పబ్లు, పార్టీలు, బార్లు, ఫంక్షన్ హాల్స్ లో పెద్ద ఎత్తున జన సమూహాలు గుమిగూడతారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. గ్రూప్ గ్యాదరింగ్స్ ను కట్టడి చేయాలనుకుంటున్నారు. మొత్తానికి కరోనా కొత్త వేరియంట్ JN1 తో ప్రస్తుతానికి పెద్ద ప్రమాదం లేనప్పటికీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, దేశంలో కరోనా కేసులు వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏవైనా మార్గదర్శకాలు తీసుకుందా? అప్డేట్స్ ఏంటి? ఎస్ ప్రియాంక, దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు సంఖ్య చూస్తే నానాటికి కూడా కరోనా మహమ్మారి మరోసారి భారత్ పై పంజా విసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో దాదాపు 628 పాజిటివ్ కేసులు నమోదైతే ఒకరు మృతి చెందారు. ఇది నిన్నటి సమాచారం. ఇక తాజాగా ఈ రోజు చూసుకుంటే గడిచిన 24 గంటల్లోనే భారత్ లో 412 పాజిటివ్ కేసులు నమోదైతే నిన్నటి కన్నా ఈ రోజు మరణాల సంఖ్య 2 ఎక్స్ట్రా ఉన్నాయి. దాదాపు 3 మృతి చెందారు. దేశవ్యాప్తంగా 4170 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ఈ రోజు గడిచిన 24 గంటల్లోనే దాదాపు 3 మృతి చెందారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో 55 యాక్టివ్ కేసులు, ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల కూడా అన్ని రాష్ట్రాల అధికారులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో సమావేశాలు కూడా నిర్వహించారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా అలర్ట్ ని జారీ చేశారని చెప్పాలి. ముఖ్యంగా హాస్పిటల్స్ లలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అదేవిధంగా జనాల్లో చైతన్యం కల్పించడం, ప్రజలందరినీ కూడా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండడం కూడా చూసే విధంగా బాధ్యతలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. ఇక ఎక్కువ సంఖ్యలో జనసాంద్రత ఒకే దగ్గర గుమ్మి కూడా ప్రజలంతా కూడా కొంత సామాజిక దూరం పాటించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్ బెడ్ల సంఖ్య కావచ్చు, సదుపాయాలు కావచ్చు, మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా స్పష్టంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ కూడా ఆయా రాష్ట్రాల దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రధానంగా జనసాంద్రతను కంట్రోల్ చేసేందుకు గ్యాదరింగ్ ఎక్కువ ఉండకపోవడం, పబ్లిక్ మీటింగ్స్ ఎక్కువ కూడా కండక్ట్ చేయకపోవడం లాంటి కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా కొంత కోవిడ్ కేసులను అరికట్టే అవకాశాలు ఉన్నాయనేది కూడా కేంద్రం చెప్తున్న నేపథ్యం. ఇక ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే ఎక్కువ కేసులు కూడా నమోదవుతున్న రాష్ట్రాల్లో ప్రధానంగా గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలు ప్రథమ స్థానంలో ఉన్నాయని చెప్పాలి. ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ కూడా రాష్ట్రాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మొదట వారిని కూడా ఎయిర్పోర్ట్ లో కొంత ఎవరైనా అలాంటి లక్షణాలతో కనపడితే వారిని మొదట ప్రాథమికంగా చెక్ చేసి వారికి టెస్టులు నిర్వహించిన తర్వాతే వారిని పంపించే అవకాశాలు కూడా ఉండాలనేది కూడా కేంద్రం
గతంలో కూడా కొన్ని నిబంధనలు పెట్టింది. అలాంటి నిబంధనలు దాదాపు ఒక ఏడాది కాలం తర్వాతకి పెద్దగా ఇక్కడ కూడా పనిచేయని దాఖలాలు కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల నిర్వహించిన సమావేశంలో కూడా ఆ రాష్ట్రాలకు ఇవే అంశాన్ని కూడా సూచించింది. ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్తూనే మరోవైపు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు అందరూ కూడా కోవిడ్ యొక్క డోసులు వేస్తున్నారు కాబట్టి ప్రధానంగా ఇబ్బందులు ఉండవు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు భయపడాల్సిన అవసరం లేదనేది ఒక పక్క చెప్తున్నప్పుడు కూడా కేసుల సంఖ్య మాత్రం నానాటికి పెరుగుతున్నది, మృతుల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పాలి. ఇటీవల 1-2 మృతులు ఉంటే ఈ రోజు ఏకంగా గడిచిన 24 గంటల్లో ఒక కర్ణాటక రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారంటే కూడా కోవిడ్ యొక్క దాటికి ఏ విధంగా కేసులు పెరుగుతున్నాయని కావచ్చు, అదేవిధంగా జనాలు కొంత కేర్లెస్ గా ఉండడం కూడా దీనికి స్పష్టంగా అర్థమవుతుంది.